వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టాప్ 5 ఇన్ డిమాండ్ స్కిల్స్ ఫర్ ఫ్రీలాన్సర్స్ ఇన్ 2025. సో ఫ్రీలాన్సర్కి ఏం టాప్ 5 డిమాండ్ స్కిల్స్ ఉన్నాయి, సో ఏ వర్క్ పైన, సో అవి చూద్దామండి. సో ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక జాబ్ లాగా కాదండి. జాబ్ ఏంటి, ఒక టైం ఉంటుంది, ఫిక్స్డ్ టైం 9 to 5 లేకపోతే 10 to 6 ఈ విధంగా మనకు ఉంటుంది. కానీ ఫ్రీలాన్సర్ అంటే జస్ట్ మీరు క్లయింట్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి, డైరెక్ట్ ఎవరితో కాకుండా శాలరీ రిసీవర్ మీకు లైక్ ఏంటి, మీరు ఒకరి దగ్గర నుంచి శాలరీ తీసుకోవడం కాదు, ఇక్కడ ఒకరి కింద వర్క్ చేసినట్టు కాదు. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, డైరెక్ట్ మీరు క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి ఆయన వర్క్ చేసేసి కంప్లీట్ చేసి డైరెక్ట్ ఆయనే నీకు మనీ ఇస్తాడు. సో ఈ విధంగా వర్క్ అనేది జరుగుతుంది. సో సింపుల్గా. సో అందుకే చాలామంది ఫ్రీలాన్సింగ్, మన స్కిల్ ఉండాలి, స్కిల్ ఉంటే మీకు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ కూడా మనం లైక్ ఈజీగా సర్వైవ్ కావచ్చు. సో 2025లో మరి ఏమేమి టాప్ 5 డిమాండ్ స్కిల్స్ ఉన్నాయి ఫర్ ఫ్రీలాన్సర్ చూద్దామండి. సో హియర్ ఆర్ 5 ఇన్ డిమాండ్ స్కిల్స్ దట్ కెన్ బూస్ట్ యువర్ ఫ్రీలాన్స్ కెరీర్ ఇన్ 2025. 2025లో మీకు ఫ్రీలాన్స్ కెరీర్ అనేది బూస్టప్ చేస్తుంది. ఈ 5 స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఏదో ఒక స్కిల్ అయితే చూద్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ అండి. సో డిజిటల్ మార్కెటింగ్ కంపల్సరీ, అసలు అందరికీ మార్కెటింగ్ ఇప్పుడు అందరు కూడా ఆన్లైన్ ప్రజెన్స్ కోరుకుంటున్నారు. పొలిటికల్ లీడర్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఎవరికైనా ఆన్లైన్ ప్రజెన్స్ అనేది ఇంపార్టెంట్ అయింది. సో వాళ్ళు మంచి లైక్ ఏంటి, కస్టమర్స్తో ఇంటరాక్ట్ కావడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి. సో దీంట్లో మనకి ఎక్స్పర్టైజ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్, ఎక్స్పర్టైజ్ ఇన్ ఎస్ఈఓ కావచ్చు, ఎస్ఈఓ బిల్డ్ చేయడం కావచ్చు, కంటెంట్ మార్కెటింగ్లో కావచ్చు, తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ కావచ్చు, ఇంకా పీపీసీ అడ్వర్టైజింగ్, ఎవ్రీథింగ్ కూడా వీళ్ళని క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడానికి సో డిజిటల్ అవుట్రీక్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి. సో ప్రజెంట్ ఉన్న డిజిటల్ టెక్నాలజీలో ప్రతి ఒక్కటి కూడా మనకు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అవసరం పడుతుంది కాబట్టి సో ఈ స్కిల్కి అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. లైక్ ఫ్రీలాన్సింగ్ స్కిల్ లాగా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్. మీ గనక యాప్ కావచ్చు, వెబ్ డెవలప్ లైక్ యాప్ చేయడం రావచ్చు, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, మీకు వస్తే మాత్రం సో మీకు ఈజీగా డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళకి ఎలా కావాలి అలా మీరు తయారు చేసేయచ్చు. సో ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది వెబ్ అండ్ యాప్ డెవలపర్స్కి. సో మనకు కంపల్సరీ మీకు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఒక వెబ్సైట్లు, ఎన్నో వెబ్సైట్లు, ప్రతి ఒక్క దానికి వెబ్సైట్లు కావాలి కాబట్టి సో వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్కి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. సో ఈ స్కిల్ కూడా మీరు డైరెక్ట్ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. తర్వాత గ్రాఫిక్ డిజైనింగ్. సో మనకు ఏదైనా బ్రాండింగ్ కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, మనకు ఐ క్యాచింగ్ విజువల్స్ ఉంటాయి. సో ఐ క్యాచింగ్ విజువల్స్ అనేవి క్రూషియల్ కాబట్టి బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్కి సో అవి గ్రాఫిక్ డిజైనర్ చేస్తారు. సో గ్రాఫిక్ డిజైనర్స్ అనే వాళ్ళు ఏంటి, క్రియేటింగ్ లోగోస్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, ఎక్సెల్ సోషల్ మీడియా గ్రాఫిక్స్ కావచ్చు, వెబ్సైట్కి సంబంధించిన గ్రాఫిక్స్ కావచ్చు. సో ఇంకా విజువల్ కంటెంట్ అవి చేసే వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. సో ఈ స్కిల్ని కూడా మీరు ఏంటి ఫ్రీలాన్సింగ్ లాగా చేసుకోవచ్చు. తర్వాత కంటెంట్ రైటింగ్ అండ్ కాపీ రైటింగ్. సో క్వాలిటీ కంటెంట్ ఈజ్ ద కింగ్ ఇన్ డిజిటల్ వరల్డ్. ప్రజెంట్ క్వాలిటీ కంటెంట్ ఉంటే మాత్రం మనం కింగ్ అండి, లైక్ ఏదైనా కూడా. సో మనకు రైటింగ్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండాలి మీకు. లైక్ ఏంటి, మెయిల్ పెట్టడం కావచ్చు, ఏదైనా కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి రాసే విధంగా కావచ్చు, సో ఎస్ఈఓని పైన నాలెడ్జ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఎక్కువ మంచి ఆపర్చునిటీస్ కలుస్తాయి. ఎస్ఈఓ బిల్డ్ కావాలన్నా మంచి రైటింగ్ ఉండాలి మీకు, కంటెంట్ రైటింగ్. సో కంటెంట్ రైటింగ్ కావచ్చు, కాపీ రైటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చేసి డాటా అనాలసిస్. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ డాటా డ్రివెన్ డిసిషన్ మేకింగ్ అంటే ప్రజెంట్ డాటా డ్రివెన్ టెక్నాలజీ మొత్తం కూడా డాటా అందరికీ కూడా డాటా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏ కంపెనీకైనా డాటా అనేది ఇంపార్టెంట్. దాని ద్వారానే మనం డిసిషన్ తీసుకోవచ్చు. సో మనకు ఉన్న రా డాటా నుంచి మనం ఏంటి డేటా లైక్ ఏంటి కరెక్ట్గా అనలైజ్ చేయడం కావచ్చు, ఇన్సైట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి ఇది కూడా ఫ్రీలాన్సింగ్ లాగా చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా చాలా డాటా అనలిసిస్ స్కిల్ అనేది చాలా వాల్యుబుల్ అండి. సో చాలా ఇంక్రీజ్ కూడా అవుతుంది డిమాండ్ అనేది వీటన్నిటికి కూడా. సో చాలా ఉంటాయి స్కిల్స్. ఇక్కడ 5 డిమాండ్ స్కిల్స్ అయితే డిస్కస్ చేశాను. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. ఏంటంటే రికార్డెడ్ కంటెంట్ అండి. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1,999కి అందిస్తున్నాం. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.